ప్రభుత్వాలు మారుతున్నాయి, కొత్త కొత్త హామీలిస్తున్నాయి. నేతలు చెప్పిన మాటలు అక్కడి వారు వింటున్నారు. నమ్మకంతో కొందరు వారి అభిమానులుగా మారిపోతున్నారు. హామీలు నెరవేరుతాయని 1000 కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఆశలు కాస్త అడి ఆశలుగా మారిపోతున్నాయి. మరి వారి బతుకుల్లో పండగ నాడు కూడా గంజన్నమేనా? ఆ జీవితాలకు తీపి కబురు లేనట్టేనా? హామీలు ఇస్తుందెవరు? ఆశగా ఎదురు చూస్తుందెవరు? అనకాపల్లి జిల్లాలో ఉన్న ఏకైక అతిపెద్ద కర్మాగారం గోవాడ షుగర్స్ ఫ్యాక్టరీ. ఎన్నో ఏళ్లకు చెరుకు రైతులు ఈ కర్మాగారం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అత్యంత నాణ్యత కలిగిన చెరుకును పండిస్తుండడం వల్లే సుదీర్ఘకాలంగా ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీ మనుగడ సాగిస్తోంది. కొన్ని వేల కుటుంబాలు ఈ కర్మాగారంలో షేర్ హోల్డర్లుగా ఉన్నారు. ఒకప్పుడు పండుగ వచ్చిందంటే చోడవరం నియోజకవర్గంలో ఉన్న సందడి మరెక్కడా ఉండేది కాదు. అలాంటి చోడవరం ప్రాంతం నేడు బోసిపోతోందట. కొన్నేళ్లుగా షుగర్ కర్మాగారం జీర్ణావస్థకు చేరుకోవడంతో పండించే చెరుకును ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు అక్కడి రైతులు. ఊహ తెలిసినప్పటి నుంచి చెరుకు పంటే ఆధారంగా, కర్మాగారమే జీవనాధారంగా నడుస్తున్న ఇక్కడి ప్రజలు ఇప్పుడు ఆ పంట పండించాలంటే భయపడే పరిస్థితికి వచ్చారట. చెరుకు పండించకపోతే కర్మాగారం పూర్తిగా కనుమరుగైపోతుందేమో అనే భయం, పండిస్తే షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కొంటుందో లేదో అనే సంశయం. ఇప్పటికే గత 4-5 సీజన్లుగా అరాకొరా క్రషింగ్తో మమా అనిపిస్తున్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఉద్ధరిస్తామని హామీలిస్తూ ఎన్నికల్లో పబ్బం గడుపుకుంటున్నారు నేతలు. కానీ ఆ హామీలు మాత్రం నెరవేరకపోవడంతో త్రిశంకు స్వర్గంలో ఉన్నారు చెరుకు రైతులు. ఇంకా ఎన్నాళ్ళీ అరకొర జీవితాలు? పట్టణం పోయి కూలోనాలో చేసుకుందామంటోంది ఇప్పటి తరం. ఘన చరిత్ర కలిగిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి నేతలిచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదంటే అదో బేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది ప్రశ్నించే వారికి. అనకాపల్లి జిల్లాలో గతంలో తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఉండేవి. వాటిలో రికార్డు స్థాయిలో దిగుబడి తెచ్చిన ఫ్యాక్టరీగా గోవాడ ముందు వరుసలో నిలిచేది. అయితే కాలక్రమేణా తాండవ, తుమ్మపాట, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి మాత్రం రన్నింగ్లో ఉన్న కొన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీ కూడా క్రమంగా తన ప్రభను కోల్పోతోంది. ప్రస్తుతం అనుకున్న స్థాయిలో చెరుకు క్రషింగ్ జరగకపోవడంతో పండించిన పంటను ఏం చేయాలో రైతులకు దిక్కుతోచడం లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కూడా నిలిచిపోతుందని, ఇక వచ్చే సీజన్కి చెరుకు క్రషింగ్ జరగదన్న ప్రచారం మొదలైంది. గత ఎన్నికల ముందు కూటమి నేతలు రైతులకు భరోసా ఇచ్చి జిల్లాలో మూతపడ్డ అన్ని షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, చెరుకు రైతులకు పూర్వవైభవం తెస్తామని ఇచ్చిన హామీలు రైతుల చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండేదట. కానీ ఆ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లకపోవడంతో అది ప్రతిపాదన స్థాయిలోనే ఉండిపోయిందట. తర్వాత ఎన్నికలు రావడంతో షుగర్ ఫ్యాక్టరీ రాజకీయ వేదికగా, ఓటు బ్యాంకుగా మారిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా కనీసం ఆ దిశగా అడుగులు కూడా పడలేదంటున్నారు చెరకు రైతులు. ఇటీవల గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో కొత్త వాదన వినిపిస్తోందట. చెరుకు క్రషింగ్ చేసి పంచదార దిగుబడి తెచ్చినా పెద్దగా లాభాలొచ్చే పరిస్థితి లేదంటున్నారు. ప్రత్యామ్నాయంగా డిస్టిలరీ ఫ్యాక్టరీ పెట్టాలని, లేదంటే ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని కొంతమంది నిపుణులు సూచించినట్టు సమాచారం. దీంతో రైతుల్లో మళ్లీ ఆందోళన అలజడి మొదలైందట. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో 30 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఇథనాల్ ప్లాంట్ నిర్మాణం కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం సుమారు 30 కోట్లు కేటాయించిందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటుంటే కూటమి నేతలు కూడా అందుకు తగ్గట్టు తమ వాదన వినిపిస్తున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఏకంగా 60 కిలోలీటర్ల సామర్థ్యంతో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటును ప్రతిపాదన పంపారంటున్నారట. దీనిపై అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోందే తప్ప ప్రతిపాదన అడుగు ముందుకు పడడం లేదు. హామీలిచ్చిన నేతలు కనీసం కేబినెట్లో చర్చకైనా పెట్టకపోవడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోవాడ షుగర్స్ కి గత వైభవం తెస్తామన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దృష్టి సారిస్తారా? కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత రైతుల బతుకుల్లో వెలుగులు నింపుతుందో లేదో చూడాలి మరి.